హాయ్ ఫ్రెండ్స్, మా పక్కింటక్క చెప్పిన రెసిపీ ఏంటంటే, మనం మీగడ తీసేసిన పాలని అంతా పారబోసేస్తాం కదా, అలా ఆ పాలు పారబోయకుండా అంట పన్నీర్ చేసుకోవచ్చంట. ఇలా పాలన్నీ ఒక గిన్నెలో పోసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకొని ఆ పాలను పూర్తిగా విరగ్గొట్టేసి, మామూలుగా పన్నీర్కి ఎలాగా ఒక క్లాత్ వేసుకొని వడగట్టుకుంటాం కదా, ఇలా వడగట్టుకొని 1-2 సార్లు కడుక్కొని నీట్గా దాన్ని, ఎందుకంటే మనం నిమ్మకాయ పిండాం కదా, ఆ నిమ్మకాయ స్మెల్ రాకుండా ఇలా పిండుకున్న వాటిపైన గట్టిగా ఒక బండరాయినైనా ఒక రోల్ ఉంటే రోల్ని పెట్టుకున్నామంటే 1 గంటకే పన్నీర్ అయిపోతుంది. నేను ఇలా పెట్టుకున్నాను. చాలా బాగా అయింది పన్నీర్. మా పక్కింటక్క చెప్పిన రెసిపీ నిజంగానే జరిగింది. మీరు ఎప్పుడైనా మీగడ తీసేసిన పాలతో ఇలా ఒకసారి ట్రై చేయండి. పాలనైతే వేస్ట్గా పారబోయకుండా ఇలా ట్రై చేయండి. చక్కగా నాకు ఒక 75 గ్రామ్స్ పన్నీర్ అయింది.